బీటీక్యూని సపోర్ట్ చేయడానికి ఎల్లు జెండాలు పెట్టుకుని ఉన్నారు. నాకైతే నవ్వు వస్తుంది. సో వెల్కమ్ టు మై బ్లాగ్స్. నా పేరు బన్నీ, మీరు చూస్తున్నారు బన్నీ బ్లాగ్స్. సో ఈరోజు షెడ్యూల్ ఏమంటే, ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేసి నా బ్రేక్ఫాస్ట్ ఏంటో మీకు చూపిస్తా. బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఎగ్, సలాడ్, ఒక ఫ్రూట్, స్వీట్ కార్న్ మసాలాలు తీసుకున్నాను. దీంతో వచ్చి చాట్ మసాలా, బ్లాక్ పెప్పర్, ఇంకా చిల్లీ పౌడర్, ఉప్పు వేసుకున్నా. నేనైతే టీ కూడా నేను చేసేసుకున్నా. దిస్ ఈస్ మై చాయ్. చాయ్తో పాటు ప్రశాంతంగా ఇలా పెట్టుకొని ఇలా తాగితే సుఖంగా ఉంటుంది. టిఫిన్ అయితే చేసేసాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను ఫస్ట్ మీకు వీడియోలో జిమ్ చూపిస్తాను. యాక్చువల్గా నేను చూసుకుంటే నాకే విచిత్రంగా ఉంది. ఎందుకంటే నేను మీసాలు గడ్డం అయితే తీసేసాను. ఎట్లయిందంటే, నేను జస్ట్ మంచిగా నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను నా బియర్డ్ ఉన్నప్పుడు. చూడండి, ఇది నా ఫోటో. తర్వాత నేను ఇలా అయిపోయాను. ఎందుకంటే ట్రిమ్మింగ్ చేసుకుంటున్నాను ప్రశాంతంగా ట్రిమ్మింగ్ చేసుకుంటున్నానంటే నా ట్రిమ్మరు స్లిప్ అయి మీసం తీసేసింటే గడ్డానికి అది అసలుకే సెట్ కాలేదు. సో నేనేం చేశానంటే, డైరెక్ట్గా ఫుల్ షేవ్ అయితే చేశాను. ఎట్లయితే కూడా 1 year బ్యాక్ నేను షేవ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు చేశాను. బట్ నాకు ఈ హెయిర్లో కొంచెం లైక్ షేవ్ చేసింటే కూడా బాగుంది. రూమ్స్ అయితే ఎలా ఉంటాయి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ నుంచి ఎంతవరకు. ఇలాంటిది ఐ థింక్ సో 3 blocks ఉన్నాయి. ఈ లిఫ్ట్ అయితే ఇప్పటికైతే కార్పొరేషన్ విలేజ్ అని లైక్ ఈ అకామిడేషన్ పేరు. ఈ లిఫ్ట్ అయితే ఎంతవరకు అయితే వర్కే కాదు. ఈ లిఫ్ట్ ఒక్కటే వర్క్ అవుతుంది ఇక్కడ. అది కొన్నిసార్లు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. బట్ వీళ్ళు దీన్ని రిపేర్ చేయరు, ఇది ఒక్కటే నడుస్తుంటుంది. is going down. Doors closing. గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. నేను మీకు జిమ్ చూపిస్తాను. లిఫ్ట్ దిగుతానే ఇటువైపు జిమ్, ఇటువైపు మేము డస్ట్బిన్ పడే ఏదైనా మన చెత్త ఉంటే మేము పడేలా. దిస్ ఈస్ ద జిమ్. ఇది జిమ్. ఇక్కడ ఒక టీవీ, ఇక్కడ ఇవి సైక్లింగ్స్ అంతే. ఇక్కడ బేసిక్ ఒక మ్యాట్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఆడుకోవచ్చు. ఇది కూడా ఉంటుంది. ఏం అడ్వాన్స్ జిమ్ ఏం కాదు, బేసిక్ జిమ్. ఫస్ట్ ఇక్కడ వార్మప్ చేసుకోవాలి. ఇది కావాలంటే మషిన్స్ ఉన్నాయి. ప్రతిదీ వర్క్ అవుతుంది, వర్క్ కాదని కాదు, ప్రతిదీ వర్క్ అవుతుంది. బట్ అంత ఇంటెన్స్ వర్కౌట్ అయితే చేయలేం. ఎంత చేసుకున్నా ఈ టేబుల్ ప్లస్ ఈ డంబుల్స్తో ఒక్కటే చేసుకుంటాం. ఇది మన జిమ్, మన జిమ్ అంట, మన అకామిడేషన్ జిమ్. ఇక్కడ 2 TVs ఉంటాయి, అక్కడ వాటర్. యాక్చువల్గా ఇదైతే స్టీమ్ రూము, ఇది వర్క్ కావడం లేదు. షవర్ రూమ్ కూడా డూ నాట్ యూజ్ అని రాస్తున్నారు. యాక్చువల్గా అయితే వర్కే కావాలి. ఎప్పుడు నేను వచ్చినప్పటి నుంచి 4-5 months అవుతుంది. ఒక్కసారి కూడా మంచిగా అయితే చెప్పలేదు. అంతే నడుస్తుంటాయి చిన్న అకామిడేషన్స్ లేదంతే. ఈ బ్లాక్ ఇక్కడ నుంచి అటువైపోతే ఈ బ్లాక్. ఇది లాండ్రీ మెషిన్స్. ఇక్కడ లాండ్రీ మెషిన్స్లో ఇక్కడ వాషర్స్ కింద, ఇది డ్రయర్స్. ఇక్కడ 2 వాషర్స్ 2 డ్రయర్స్. టీవీ అండ్ గేమ్స్ లాడ్జ్. ఇక్కడ టీవీ చూడొచ్చు, బట్ కనెక్షన్ అయితే ఏం లేదు. ఫ్రెండ్స్ కూర్చొని ఇక్కడైతే ప్రశాంతంగా అయితే ఇక్కడైతే మాట్లాడుకోవచ్చు. ఇది
మీటింగ్ రూమ్ అనమాట. మనకు కాదు అనుకుంటా ఇది మనకు కాదు, మనం కూడా చేసుకోవచ్చు స్టూడెంట్స్ కావాలంటే. బట్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్లలో దాంట్లోనే బిజీ అయిపోతారు. టీవీ అండ్ గేమ్ రూమ్స్ అంట. పైన చూపిస్తాను ఇంకా. ఇక్కడ మీ దగ్గర ప్లే స్టేషన్ ఉంటే ఇక్కడ ప్రశాంతంగా ఇక్కడ పెట్టుకొని కనెక్ట్ చేసుకొని మీరైతే గేమ్స్ ఆడుకోవచ్చు విత్ ఫ్రెండ్స్. ఇంత పెద్ద ఏరియా ఉంది గేమ్స్ ఆడుకోవడానికి, ప్రశాంతంగా ఆడుకోవచ్చు. పైన నుంచి హీటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యూకేలో ఇలాంటి ఫెసిలిటీస్ నార్మల్ అంతే. అక్కడ గ్లాస్ బయట నుంచి అంతా కనిపిస్తుంది కానీ లోపల నుంచి అంతా కనిపిస్తుంది కానీ బయట నుంచి అయితే ఏం కనపరాదు. ఇలా ఉంటుంది. ఇది నా అకామిడేషన్. ఇక్కడ నా అకామిడేషన్కి పెద్ద బెనిఫిట్ ఏమంటే ముందరే సిటీ సెంటర్ అనమాట. అటువైపు నుంచి వెళ్ళిపోతే ప్రశాంతంగా సిటీ సెంటర్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు ఫుల్ ఎండ ఉంది. ఈ ఒక్క మంతే, తర్వాత ఫుల్ చలి. ఎందుకంటే సన్సెట్ అయితే 6కి అవుతుంది. 6 అంట, యాక్చువల్గా అయితే 6కి కావాలా. ఇక్కడ నైట్ 10కి అయితే సన్సెట్. ఇప్పుడు సమ్మర్లో కాబట్టి యాక్చువల్గా అయితే వింటర్లో అయితే 4కి సన్సెట్ అయిపోతుంది అనమాట. బీటీక్యూని సపోర్ట్ చేయడానికి ఎల్లో జెండాలు పెట్టుకుని ఉన్నారు. నాకైతే నవ్వు వస్తుంది. సో ఇక్కడ కార్స్ రూల్ అయితే ఫుల్ ఫాలో చేస్తారు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతాను. ప్రతి కార్ అయితే ఇక్కడ నుంచి ఆగిపోతుంది. ఎన్ని కార్స్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఆగిపోవాల్సిందే. నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, వాడు వస్తున్నాడా, నేను పోతాను. ఓకే, ఆగిపోతాడు చూడండి. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు ఆగిపోవాల్సిందే అక్కడ. ఫస్ట్ మేము పోయిన తర్వాత ఇక్కడ ఈ జీబ్రా క్రాసింగ్లోనే అలా చేయాలా. మరి మీరు ఎటువైపు అయినా జీబ్రా క్రాసింగ్ లేకుండా పోతే గుద్దుతే కూడా వాళ్ళ ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే ప్రతి కార్లో డాష్ క్యామ్స్ ఉంటాయి. సో ఇటువైపు చేయొచ్చు, బట్ చూసుకొని చేయండి. జీబ్రా క్రాసింగ్లో అయితే ఫుల్ సేఫ్టీ అనమాట. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ అయితే కూడా వాళ్ళ మీదకి వస్తుంది. సో టేక్ కేర్ ఆఫ్ దాట్. పైనుంచి ఈ రూల్స్, ప్రతి చోట ఈ రూల్స్ అనేది ఫుల్గా ఉంటాయి. ప్రతిదీ ఫాలో చేయాలా, చూసుకోవాలా. ఇక్కడ ఈ సింబల్ వచ్చి కెమెరా ముందర కెమెరాస్ ఉన్నాయనేది ఇది. సో ఇలా ఇక్కడ హలాల్ సెంటర్ అని ఉంది. నేనైతే శాన్స్బరీలో సాల్ట్ తీసుకున్న తర్వాత హలాల్ సెంటర్ అయితే చికెన్ దొరుకుతుంది ఇక్కడ హలాల్ సెంటర్లో. ఇక్కడ పోయి చికెన్ తీసుకోవాలి.